హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ జొన్న అంబలి చేస్తుంది. ఈ సమ్మర్ స్పెషల్ జొన్న అంబలి. మా అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడు ప్రతి సమ్మర్కి వేస్తుంది. ఈసారి కూడా వేస్తాను. అంబలి చేయడానికి ముందు రోజు ఒక గిన్నెలో నీళ్లు వేడి చేయాలి. నీళ్లు వేడైన తర్వాత జొన్న పిండి ఆ వేడి నీళ్ళలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ నీళ్లు వేడి చేసినవా? కొంచెమే గోరెచ్చగా ఉండాలి. కొంచెం గోరెచ్చగా ఉండంగా పిండి పోయాలి గంచి. ఇప్పుడు నువ్వు ముట్టి చూడిగో ఎంతసేపు నీళ్ళు కొంచెం గోరువెచ్చగా వేడి చేసి మనకు సరిపోయేంత పిండి అలా పోయాలి. పెట్టాలి. కొంచెం ముందుగా జొన్న పిండి ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా పులియబెట్టుకోవాలి. ముందు రోజే సాయంత్రం 4-5 గంటలకు ఇలా పులియబెట్టాలి. జొన్న అంబలి పాతకాలం నాటి ఈ హెల్దీ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది. పొద్దున్నే జొన్న అంబలి చేసేటప్పుడు సాయంత్రం పులియబెట్టిన జొన్న పిండిలోని నీళ్ళనే ఇలా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు ఈ పిండిని ఆ ఎసరులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. అందే అయితేనే మంచిగా కూర్చో. అంబలి రాసుకొని అంబలి అయినాక కూర వండుకొని బీరకాయ పప్పు ఇవాళ వండుకున్నాము. జున్ను మొత్తం కడకపో ఇప్పుడు మరిగేటప్పుడు ఈ పిండి పోయాలి కదా. చల్ల మసలాలి మంచిగా మసాలా. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. ఈ నిన్నటి పిండి కదా, పుల పోసినాం కదా, పొద్దు కొలవాలి. సూరు రావాలి. ఉండలు కాకుండా మంచిగా మధ్యలో కలపాలి, ఉండలు కట్టకుండా. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తేనె వాళ్ళు ఒక గిట్ల చిక్కగా అయిన వాళ్ళు ఒక గిట్ల తీసుకొని ఇక గిట్ల చూసి బంద్ చేయాలి. ఎంతో టేస్టీగా ఉండే జొన్న అంబలి రెడీ అయింది. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.